శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిషాంపదే నమః. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము జూన్ 6వ తారీఖున సంభవించే పంచగ్రహ కూటమి ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ పంచగ్రహ కూటమి అనేది మనకి వృషభ రాశిలో ఏర్పడుతూ ఉన్నది. అయితే ఆల్రెడీ దీని గురించి ఒక షార్ట్ అయితే తీశాను నేను, అది చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎప్పుడైతే ఒక పంచగ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడుతుందో, పంచగ్రహ కూటమనే కాదు, కొన్ని గ్రహాలు వచ్చి ఒక రాశిలో వస్తున్నాయంటే సమ్ బిగ్గర్ చేంజ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, అంటే ఏదైనా పెద్ద మార్పు సంభవిస్తుంది అనేది ఒకటి మనకి ఇండికేషన్ అనేది ఇస్తుంది గ్రహాలు. అదే ఈ మార్పు ఎలా ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోే ముందుగా జరిగిన సంఘటన మీకు ఒకసారి క్లుప్తంగా నేను చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు 2019 ఆ సమయంలో మనకి కొన్ని గ్రహాల యొక్క కూటమి అనేది మనకి ధనుసు రాశిలో సంభవించింది. ఈ ధనుసు రాశిలో సంభవించినప్పుడు మనకి కరోనా, దాని తర్వాతనే కరోనా రావడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే, ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా ఒక దగ్గర చేరుతాయో అప్పుడు ఏమవుతుందంటే ఒక డిస్బ్యాలెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ గ్రహాలన్నీ కూడా ఒక దగ్గర చేరుతున్నాయంటే ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే ఇండివిజువల్ జాతకంలో కన్నా కూడా సమాజంలో ఎట్లాంటి ప్రభావం ఉంటుంది దీని మీద అనేది మనం ముఖ్యంగా చూడవలసిన పాయింట్. అంటే మనకి సమాజానికి అయితే సంబంధం ఉంటుంది కదా. ఇప్పుడు ఇండివిజువల్ జాతకాలన్నీ కూడా ఎప్పుడు న్యూట్రలైజ్, అంటే ఎప్పుడు ఇండివిజువల్ జాతకాలు ఆపరేట్ అవ్వవు అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే ఇట్లాంటి సమగ్రంగా అంటే ఒక గ్రహాలన్నీ కూడా ఒక దగ్గర చేరినప్పుడు ఏమవుతుందంటే ఎవరి జాతకాలు పనిచేయవు ఆ సమయంలో. అంటే ఏంటి, అక్కడ అన్ని గ్రహాలు కలుస్తున్నాయంటే ఏదో పెద్ద చేంజ్ అనేది రాబోతుంది. ఇప్పుడు చూడండి, కరోనా సమయంలో మనకి వచ్చినప్పుడు ఎవరు దానివల్ల ఎఫెక్ట్ అవ్వలేదు, అందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక భూకంపం వచ్చింది అనుకోండి, అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఒక సునామీ లాగా వచ్చింది అనుకోండి, చాలామంది ఎఫెక్ట్ అవుతారు దానివల్ల. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఏదైనా గ్రహాలన్నీ కూడా ఒక దగ్గర కూడినప్పుడు అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, ఆ రాశిని బట్టి ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఈ వృషభ రాశిలో సంభవించే ఈ పంచగ్రహ కూటమి అనేది మెయిన్గా ఏంటంటే కొన్ని శుభాలు కూడా జరుగుతాయి, కొన్ని అశుభాలు కూడా జరుగుతాయి దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఇది సంభవించేది ధనానికి సంబంధించిన రాశిలో ఫుడ్ ప్రొడక్షన్స్, అంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఈ రాశి నుంచే సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మేజర్ చేంజెస్ ఫుడ్ రిలేటెడ్గా, అంటే మనకి వ్యవసాయదారులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఒక విజ్ఞప్తి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు పాడి పంటలు నష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో ధరలు బాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇది పెట్రోల్ ధరలు కూడా బాగా పెంచే కాంబినేషన్ అనమాట. కాబట్టి ఈ సమయంలో చాలా పెట్రోల్ ధరలు పెరిగిపోయి మనం రోజు వాడే ద్రవ్యాలు ఏదైతే ఉంటుందో, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, తర్వాత మనకి కిరాణా వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ధరలు ఈ సమయంలో బాగా పెరుగుతాయి. అంటే చాలా ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. చాలా వరకు స్టాక్ మార్కెట్స్ ఈ సమయంలో కూడా చాలా చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఇండియాలో ఫారిన్ ఎక్స్చేంజే కాకుండా దేశ విదేశాల్లో ఫారిన్ ఎక్స్చేంజ్లో కూడా చాలా అవకతవకలు జరిగే సంభవాలు చాలా వరకే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, స్టాక్ మార్కెట్ డైలీ ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ట్రేడింగ్ చేసినా చేయకపోయినా స్టాక్ మార్కెట్కి మనకి దేశానికి ఆర్థిక వ్యవస్థకి చాలా సంబంధం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే చాలా మేజర్ ఫైనాన్షియల్ క్రాషెస్ అనేవి జరుగుతూ ఉంటాయో స్టాక్ మార్కెట్లో, అంటే స్టాక్స్ విపరీతంగా పడిపోవడం ఇట్లాంటివి ఎప్పుడైతే సంభవిస్తూ ఉంటాయో అప్పుడు మనకి చాలా వరకు అందరూ ఎఫెక్ట్ అవుతారు దానివల్ల. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. కొంచెం సేవింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టుకోండి అందరూ కూడా. ఓకే, అయితే ఇప్పుడు ఇండివిజువల్గా అన్ని రాశుల వారికి విశ్లేషణ ఇవ్వండి అని చాలాసికి మనము విశ్లేషణ ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందని కూడా చూసుకొనే చెప్పాలి నేను. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి అనేది ఇండివిజువల్స్ మీద ఎఫెక్ట్ అనేది కాకుండా మెయిన్గా దేశ వ్యవస్థలో అనేది సంభవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పి కూడా ఎక్కువ ప్రయోజనం లేదు దానివల్ల. కాబట్టి నేను దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా చేయడం, లేకపోతే ఖచ్చితంగా అది రాశుల మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే డెఫినెట్గా నేను చెప్పేవాడిని. కాకపోతే ఇప్పుడు ఇండివిజువల్ రాశుల మీద కాకుండా
అందరూ ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల. కాబట్టి ఇది మెయిన్గా దృష్టిలో పెట్టుకోండి. ఫైనాన్షియల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా నీటికి సంబంధించిన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి. కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెం సముద్ర తీరాల్లో ఉండే వాళ్ళ మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఉపద్రవాలు ఆ ప్రాంతంలో ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అంటే మనకి తీసుకుంటే ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే మేజర్గా మనకి చెన్నై సముద్రానికి దగ్గరగా ఉంటుంది, విశాఖపట్నం సముద్రానికి దగ్గరలో ఉంటుంది. సో ఇట్లా సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న గోవా ఇట్లాంటి ప్రాంతాలు, సముద్రానికి దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఉపద్రవాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో వైపరీత్యాలు కూడా చాలా మార్పు చెందే అవకాశం ఉంటుంది. తీవ్రమైన గాలులు, తీవ్రమైన భూమికి సంబంధించిన నష్టాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.